హరే కృష్ణ. పద కవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించినటువంటి మరొక కీర్తన మనం ఈరోజు తెలుసుకుందాం. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. శ్రీ మహావిష్ణువు పాల సముద్రంపై ఆదిశేషుని పాన్పుగా చేసుకొని పడుకో ఉన్నారు. ఆయన చెంతనే లక్ష్మీదేవి ఆయన పాదాలు ఒత్తుతూ ఉన్నది. వీళ్ళ యొక్క దర్శనం కోసం భక్తులందరూ వచ్చారు. ఆ శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరుడు, ఆ శ్రీ మహాలక్ష్మి అలమేలు మంగ. ఇప్పుడు ఆదిశేషుడి పైన వెంకటేశ్వర స్వామి అలమేలు మంగతో కలిసి పడుకోనుంటే ఒక తెర వేసున్నారన్నమాట. ఆ తెరను తీయమని చెప్పేసి ప్రార్థిస్తున్నారు. మరి ఏమిటి ఆ తెర? మనలో కూడా భగవంతుడు విరాజమానుడై శ్రీమన్నారాయణుడు శంకుచక్ర గదా పద్మాలు ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్నారు. ఎప్పుడైతే బ్రహ్మ విమోచన లీలలో బ్రహ్మదేవుడు అక్కడుండే గోవులను మాయం చేసుకొని తీసుకెళ్తాడో, అప్పుడు భగవంతుడు సాక్షాత్తుగా అందరి రూపాల్లో అన్ని గోవులుగాను అంతమంది వాళ్ళుగాను ఎక్స్పాండ్ అయిపోయినప్పుడు మళ్ళీ వస్తాడు బ్రహ్మదేవుడు. ఏంది అందరూ ఉన్నారని మళ్ళీ వాళ్ళు కూడా మాయం చేయాలని చూసినప్పుడు కానీ మాయం కావట్లేదు. వాళ్ళు ఏమిటా అని ఎప్పుడైతే దివ్య దృష్టితో చూశారో అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా శ్రీమన్నారాయణ యొక్క అంశాలుగా కనపడినారు. అందరిలోనూ శంకుచక్ర గదా పద్మాలు కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు దర్శనం ఇచ్చాడనమాట. అప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఎవరు? బ్రహ్మదేవుడు. కాబట్టి మనలో కూడా భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. అంత దగ్గరగా ఉన్నా కూడా మనము చూడలేకపోతున్నాం. మరి తెర అడ్డం ఉండదు. ఏమిటి ఆ తెర? అదే మాయ అనేటువంటి ఒక తెర ఉంది. కాబట్టి మనం భగవంతుడిని విన్నవించుకోవాలి, ప్లీజ్ దేవా ఆ తెర కొంచెం పక్కకు నేను మీ దర్శనం చేసుకుంటాను అని. ఆ విన్నపం కోసమే ఇక్కడ అందరూ వచ్చిన్నారు. చూద్దాం. హరి బోల్. తెల్లవారజామెక్కే దేవతలు మునులు, అల్లనల్లనంత నింత అదిగోవారే. చల్లని తమ్మిరేకులు సరసపు గన్నులు, చల్లని తమ్మిరేకులు సరసపు గన్నులు, మెల్ల మెల్లగా విచ్చి మేలుకొనవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా. హరే కృష్ణ. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఆ టైంలో అందరూ దేవతలు ప్రతిరోజు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారట. తెల్లవారింది, తెల్లవారుజామైంది, దేవతలు వచ్చారు, మహర్షులు వచ్చారు, అందరూ కూడా వచ్చి మెల్లగా చెప్తూ ఉండారంట, స్వామి మేమందరం వచ్చాము, నిద్రలేండి, వెంకటేశ గోవింద అని చిన్నగా ప్రార్థిస్తూ ఉండారట. కమలాల వంటి మీ చల్లని నేత్రాలు ఎంతో అందంగా ఉంటాయి. ఒకసారి కలువ పువ్వులాంటి ఆ అందమైనటువంటి నేత్రాలను మెల్లగా వికసింపజేసి ఒకసారి తెరవయ్యా, మేల్కోవయ్యా ఓ గోవిందా అని వేడుకుంటున్నారట. గరుడ కిన్నెర యక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాల పాల, పరిపరి విధముల పాడేరు నిన్నదివో. సిరిమొగము తెరచి చిత్తగించవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా. గరుత్మంతుడు, కిన్నెరలు, యక్షులు, దేవకన్యలు అందరూ కలిసి ఎంతో భక్తితో ప్రేమతో నిండినటువంటి మధురమైనటువంటి గీతాలు ఆలపిస్తూ ఉన్నారు. వెంకటేశ గోవింద అని చిన్నగా ఆలపిస్తూ ఉన్నారన్నమాట ఆనందంతో. వారు అనేక రకాల స్తోత్రాలు కూడా పాడుతూ ఉన్నారు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందమైన ముఖాన్ని చూపించి
ఆ భక్తులందరినీ అనుగ్రహంతో స్వీకరించి కొంచెం దయతో వారి ప్రార్థనలు ఆలకించవయ్యా, కొంచెం అనుగ్రహించవయ్యా, నీ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శన భాగ్యం కలిగించవయ్యా అని వేడుకుంటున్నారనమాట. పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలు మంగను వెంకటేశుడా రెప్పలు విచ్చి చూచిలేవయ్యా, విన్నపాలు వినబలే వింత వింతలు పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. నీవు పవళించున్నటువంటి ఆ ఆదిశేషుడు, తుంబురుడు, నారదుడు, పద్మంలో జనించినటువంటి ఆ బ్రహ్మదేవుడు మొదలైన అనేక మంది మహనీయులందరూ కూడా నీ పాదాల దగ్గరికి వచ్చి నిలబడి వేడుకుంటున్నారు. ఓ వెంకటేశ, అలమేలు మంగ అంటే ఆ శ్రీ మహాలక్ష్మి మీ పక్కన ఉన్నారు. ఓ వెంకటేశ్వర, మీ కన్నులు రెప్పలు విప్పి అందరినీ కరుణతో ఒక్క చూపు చూడవయ్యా. ఎందుకు భగవంతుడు చూపు చూడాలి? భగవంతుని మనం చూడడం కాదు, భగవంతుని యొక్క దృష్టిలో మనం పడాలన్నమాట. అది ముఖ్యం. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం మొదలయ్యే టైంలో కూడా భగవంతుడు ఒకసారి తన కన్నులు తెరిచి చూసిన వెంటనే చైతన్యం అంతా వచ్చేస్తుందట. అంతవరకు నిద్రాణంగా సుప్తావస్థలో ఉండేదంతా కూడా. అంటే భగవంతుని యొక్క ఆ చూపు అంతా కరుణతో కూడుకున్నది, అందులో సమస్త చైతన్యం ఉంది అనమాట. ఎప్పుడైతే గోపబాలురంతా కూడా కాళింది మడుగు దగ్గరికి వెళ్తారో అక్కడ ఆ కాళీ నాగు యొక్క విష ప్రభావం చేత గోపబాలురు ఆవులు అందరూ కూడా అని చనిపోతే, ఎప్పుడైతే కృష్ణభగవానుడు అక్కడికి వచ్చి ఆయన యొక్క కరుణా సముద్రమైనటువంటి ఆ చూపులు చూస్తాడో వెంటనే వాళ్ళందరికీ కూడా పునర్జన్మ వచ్చేసినట్లు లేసి వచ్చేస్తారు. అంటే భగవంతుని చూపులు అంత కరుణతో కూడుకున్నటివి, అంత చైతన్యం కలిగినటివి. అందుకే మనకు శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తారు, ఎప్పుడైతే మహాభారత యుద్ధం తర్వాత ఆయన తిరిగి మళ్ళీ ద్వారకకు వస్తారో ఆ వచ్చే ముందర ఆయన ఒక శంకు ఊదుతాడట. అప్పుడు అందరికీ తెలిసిపోతుంది కృష్ణ భగవానుడు వస్తున్నాడని. అందరూ కూడా వీధుల్లోకి వచ్చి ఆనందోత్సవంతో భగవంతుని ఆహ్వానం పలుకుతారనమాట. అప్పుడు వాళ్ళందరిపైన ఈయన కరుణతో చూసినటువంటి ఆ చూపు వల్ల, కరుణా దృష్టితో వల్ల అందరికీ కూడా త్రివిధ తాపాలు పోయాయట. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, ఈ మూడు. అంటే మన మనసు పెట్టే బాధలు, ఇతరుల నుంచి వచ్చే బాధలు, ప్రకృతి నుంచి వచ్చేటువంటి బాధలు, ఇవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని పొందారట. ఆ విధంగా అంత కరుణామైనటువంటి ఆయన చూపులు. కాబట్టి ఆ వెంకటేశ్వర భగవాన్ యొక్క ఆ చూపులు మా మీద పడాలని అందరూ కూడా అక్కడ వేడుకుంటున్నారన్నమాట. ఎప్పుడెప్పుడు మీరు నిద్రలేసి ఆ కమలాల వంటి ఆ కన్నులతో మా అందరినీ కూడా చూడవయ్యా, నీ అనుగ్రహాన్ని మా పైన ప్రసరింపజేయవయ్యా అనేసి అందరూ వేడుకుంటున్నారన్నమాట. అదేవిధంగా మనం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కృప అపారంగా మనపై ఉండాలని, ఆ భగవాను యొక్క చల్లని చూపులు మనపై ప్రసరింపజేయాలని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనసులో ఉంచుకొని మనము ప్రార్థిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. अनंतकोटि वैष्णव भक्त वृंद की जय. श्री हरिनाम संकीर्तन महायज्ञ की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण.